బెంగళూరు రోడ్ల మీదకి ప్రతి సంవత్సరం డిసెంబర్లో 2,00,000 కార్లు రోడ్ల మీదకి వస్తున్నాయంట. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే మన ఛానల్లో చూసే వ్యూవర్స్ 91% సబ్స్క్రైబ్ చేసుకోకుండా 8% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఫస్ట్ టైం ఛానల్లో కంటెంట్ ఒకసారి చూడండి, నచ్చితేనే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పుడు విషయం ఏంటంటే పులివెందులకు ఎల్ఎల్ఆర్ అప్లై చేద్దామని పోయినాను. ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు కొత్తపల్లి దగ్గర సాయిబాబా గుడి దగ్గర ఆపినారు సడన్గా బస్సు. ఎందుకని చూచిన విషయం, ఇక్కడ అన్నదానం జరుపుతున్నారు. నిన్న గురువారం కదా, ఎల్ఎల్ఆర్ అప్లై చేసినాను. ఆయన గురువారం పొద్దున్నే 10 కల్లా అక్కడికి రమ్మని చెప్పినాడు. ఈ ఎల్ఎల్ఆర్ గురించి పక్కన పెడితేమో కానీ సాయిబాబా గుడి దగ్గర పులగము, శనక్కాయల కారము, దీనికి తోడుగా పచ్చి పులుసు చేసినారు. అట్లనే పాయసం కూడా చేసినారు, సేమియాల పాయసం. టేస్ట్ అయితే మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది, అదిరిపోయింది అనుకోండి. చాలా రోజుల తర్వాత పులగం తినడం వలన లేదా కడుపులో ఆకలి కావడం వలన టేస్ట్ అయితే ఇచ్చి పడేసింది అనుకోండి, మామూలుగా లేదు. ఇంకా పులివెందులకు పోయిన మనం పని అయితే ఏదైతే ఉందో ఎల్ఎల్ఆర్ అప్లై చేసినాం కదా, అదైతే ఎగ్జామ్ అయిపోయింది. దాని గురించి ఆలోచించుకుంటూ తింటా ఉన్నాను. ఇప్పుడు బస్ ఎక్కి ఇంటికి పోవాలి. ఇంటికి పోయిన తర్వాత అమ్మతో కూడా ఇలానే పులగం చేపించుకొని తినాలని ఆలోచించుకుంటూ కండక్టరు డ్రైవర్ అన్నలతో పాటు నేను కూడా బస్ ఎక్కి కూర్చున్నాను. కొంచెం దూరం పోతానే స్పీడ్ ఒక ఆయన బండి వేసుకొని వచ్చినాడు. విషయం ఏందని చూచిన అక్కడ అన్నదానం దగ్గర బస్సు ఆపినారు కదా, అక్కడ ఒక ఆమె దిగినదంట. లోపల గుడిలోకి పోయి అక్కడ దర్శనం చేసుకుని వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది. అదే అక్కడ జరిగిన ట్విస్ట్ అనమాట. డ్రైవర్ అన్నను చెప్తా అన్నాడు, బస్సు ఎందుకు వండించినావు అని చెప్పేసి. ఇంకా ఎల్ఎల్ఆర్ అయితే సక్సెస్ఫుల్గా మనకు వచ్చేసింది. సరే కానీ మనం మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.